శ్రీను ఒక పేద దోసలమ్మేవాడు. అతను తన సైకిల్ మీద దోసలు వేసి అమ్ముతూ ఉండేవాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. చాలా తక్కువ మంది శ్రీను గొంతు విని తన దగ్గరికి దోసలు తినడానికి వచ్చేవాళ్లు. శ్రీను వేసే దోసలు రుచిగానే ఉండేవి. అయినా సరే తన దగ్గరికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేవాళ్లు కాదు. తను ఎప్పుడూ కూడా ఇంటికి దిగులుగానే తిరిగి వెళ్లేవాడు. ఏమైంది? ఇవాళ కూడా వ్యాపారం సరిగ్గా జరగలేదా ఏంటి? ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఎవరూ ఇంతకు ముందులాగా దోశలు తినడమే లేదు అసలు. అప్పా, ఈ మధ్య అందరికీ పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ ఇటువంటివి మాత్రమే నచ్చుతున్నాయి. ఈ మధ్య ఎవరికీ కూడా దోశలు నచ్చడం లేదప్పా. ఇలాగే జరుగుతుందంటే ఇక మన ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో ఒకటైతే చెయ్యాల్సిందే కదా. అప్పా, మీరు ఇంకేమైనా కూడా అమ్మచ్చు కదా, అంటే బర్గర్ లేదా పిజ్జా లాంటివి. నాకు అవన్నీ చేయడం రాదు కదా. నాకు కేవలం దోశలు వేయడం మాత్రమే వచ్చు. శ్రీను తన సంపాదనని ఎలా పెంచుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. రోజురోజుకి తన వ్యాపారం తగ్గిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీను త్వరగా ఇంటి నుంచి బయలుదేరతాడు. ఈ రోజు ఎప్పుడూ వెళ్లే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్తాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. ఆ దారిలో జిమ్ ఉంటుంది. జిమ్ బయట చాలా మంది జనం ఉంటారు. ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. నేను ఇక్కడే కాసేపు ఉండడం మంచిది. ఇవాళ తప్పకుండా నేను బాగా సంపాదిస్తాను. శ్రీను ఎంతో గట్టిగా అరవటం మొదలు పెడతాడు. దోశ, మసాలా దోశ, రవ్వ దోశ. శ్రీను గొంతు విని ఒక బాడీ బిల్డర్ తన దగ్గరికి వెళ్తాడు. ఏమేమంటారు? ఏమీ వద్దు, మేమివన్నీ తినము. నీ దగ్గర చికెన్ లేదా ఎగ్ దోశ ఏమైనా ఉంటే చేసి ఇవ్వు. ఎగ్ దోశ? అది లేదు కదా. అయితే ఒక పని చేయి, రేపు అటువంటి దోశలకి సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి రా. అలాగే. శ్రీను అక్కడ్నుంచి బయలుదేరి వేరే చోటికి వెళ్తాడు. ఆ రోజంతా వేరువేరు చోట్లకు వెళ్లి దోసలను అమ్ముతాడు. ఎంతో మంది తన దోసల్ని ఇష్టంగా తింటారు. సాయంత్రం తను ఇంటికి వెళ్ళాక తన మొహంలో చిరునవ్వుని చూసి లక్ష్మి ఇలా అడుగుతుంది. ఏమైందండి? ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? వ్యాపారం బాగానే జరిగింది, కానీ ఇవాళ నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా? ఎగ్ దోశ ఐడియా. ఎగ్ దోశ? కానీ అందరికంటే ముందు మనం ఎగ్ దోశ తిందాం. వెళ్ళి ముత్తు, దుకాణం నుండి ఎగ్స్ తీసుకొనిరా. శ్రీను ముత్తుకి డబ్బులు ఇచ్చి దుకాణానికి పంపిస్తాడు. కాసేపటి తరువాత ముత్తు గుడ్లు తీసుకుని వస్తాడు. ఆ తర్వాత శ్రీను దోసలు వేయడం మొదలు పెడతాడు. తను రోజులాగా దోసపిండిని పెనం మీద వేసి ఆ తర్వాత ఒక గ్లాస్లో గుడ్డుని పగలగొట్టి దానిని దోస మీద వేస్తాడు. ఆ తర్వాత మసాలాలు వేస్తాడు. చూడ్డానికి బానే ఉంది, రుచి చూద్దాం. శ్రీను ఇంకా లక్ష్మి ఆ ఎగ్ దోసను రుచి చూస్తారు. ఏమండి, ఇదైతే చాలా బాగుందండి. అప్పా, నాక్కడా ఇవ్వండి. ముత్తు కూడా రుచి చూస్తాడు. తనకి ఆ ఎగ్ దోస చాలా బాగా నచ్చుతుంది. ఆ రోజు కుటుంబంలో అందరూ ఎగ్ దోసలు తింటారు. మరుసటి రోజు ఉదయం శ్రీను తన దోస సైకిల్ని తీసుకుని తిరిగి జిమ్ వైపు వెళ్తాడు. ఈసారి తన సైకిల్ మీద ఎగ్ ట్రే కూడా ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ. ఎగ్ దోస పేరు వినగానే చుట్టుపక్కల వాళ్లందరూ శ్రీను సైకిల్ దగ్గరికి వెళ్తారు. అందరితో పాటు బాడీ బిల్డర్ కూడా. నిజంగానే ఎగ్ దోశ ఇస్తావా? అవునండి, నాకోసం ఒక ఎగ్ దోశ ఇయ్యి. ఆ తర్వాత శ్రీను దోస మీద ఎగ్ పగలగొట్టి వేసి ఆ తర్వాత బాడీ బిల్డర్ కి ఎగ్ దోస ఇస్తాడు. ఎగ్ దోస తినగానే బాడీ బిల్డర్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. భలే, ఇది అద్భుతంగా ఉంది. ఎగ్గు ఇంకా దోశ కలిపి తినొచ్చని నేను అస్సలు అనుకోలేదు. ఇంకోటి వేసివ్వు. ఆ బాడీ బిల్డర్ ఎగ్ దోసను తింటాడు. ఆ తర్వాత ఇంకొకటి కూడా. ఇంకా చాలా మంది బాడీ బిల్డర్లు ఎగ్ దోస కావాలని ఆర్డర్ ఇస్తారు. నాకొక మసాలా ఎగ్ దోశ. నాక్కూడా ఒక ఎగ్ దోశ. ఎగ్ దోసను ఆర్డర్ ఇస్తారు. శ్రీను ఎగ్ దోసలు వేస్తూనే ఉంటాడు, కస్టమర్లు తింటూనే ఉంటారు. శ్రీను మధ్య మధ్యలో అరుస్తూ ఉంటాడు. దానివల్ల అందరి దృష్టి తన వైపు మళ్ళుతూ ఉంటుంది. దోశ, ఎగ్ దోశ, ఎగ్ మసాలా దోశ. ఒకరి తర్వాత ఒకరు కస్టమర్లు వస్తూనే ఉంటారు. కొన్ని గంటల్లోనే శ్రీను దోసపిండి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇవాళ తన సంపాదన కూడా చాలా బావుంటుంది. తను సంతోషంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఇవాళ చాలా బాగా వ్యాపారం జరిగింది. పిండి మొత్తం ఖాళీ అయిపోయింది. భలే. రేపటి నుండి నువ్వు ఎక్కువ పిండి తయారు చేయాల్సి ఉంటుంది.
కస్టమర్లకు మన ఎగ్ దోశ బాగా నచ్చింది. అలాగేనండి. అందరూ సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు కూడా అదే జరుగుతుంది. శ్రీను గొంతు వినగానే కస్టమర్లందరూ తన దగ్గరికి వెళ్తారు. శ్రీను దోశలు వేస్తూనే ఉంటాడు. ఇక ఇవాళ కేవలం 2 గంటల్లోనే తన దోశ పిండి ఖాళీ అయిపోతుంది. ఇక ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఎగ్ దోశ ఫేమస్ అయిపోతుంది. శ్రీను తన సంపాదనని రెట్టింపు చేసుకోవడం మొదలు పెడతాడు. తనకి ఎగ్ దోశ ఎంతగానో కలిసొస్తుంది. ఇప్పుడు తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. శ్రీను ఇప్పుడొక మినీ టెంపోని కొంటాడు. ఇప్పుడు తను సైకిల్ మీద కాకుండా మినీ టెంపోలో ఎగ్ దోశలు వేసి అమ్ముతూ ఉంటాడు. ఊరంతా కూడా తన ఎగ్ దోశ గురించి చర్చించుకుంటారు. తను టెంపో తీసుకుని ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు అక్కడ గుమ్ముకూడతారు. రోజూ సాయంత్రం శ్రీను తన టెంపోని తీసుకుని పార్క్ దగ్గరికి వెళ్లేవాడు. పార్క్ దగ్గర అప్పటికే జగన్ తన బండితో ఉంటాడు. కాని శ్రీను రాగానే కస్టమర్లందరూ తన దగ్గరికే వెళ్లేవాళ్లు. ఈ ఎగ్ దోశలు అతను ఏం మాయ చేశాడో అసలు అర్థం కావడం లేదు. ఇతను రాగానే అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. దీనికి నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ రోజు శ్రీను దృష్టి మళ్లిన సమయంలో జగన్ శ్రీను టెంపో దగ్గరికి వెళ్లి దోసపిండిలో కారాన్ని కలుపుతాడు. ఇప్పుడు చూస్తాను అందరికీ ఇతను దోశలు ఎలా నచ్చుతాయి అని. ఆ తర్వాత జగన్ మళ్లీ తన బండి దగ్గరికి వెళ్లిపోతాడు. దాని గురించి శ్రీనుకి తెలీదు. అతను రోజూలాగా దోశలు వేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత కస్టమర్కి ఇస్తాడు. భలే ఉంది మిత్రమా. ఇది రోజు తినే ఎగ్ దోశ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. కారంగా రుచిగా ఉంది. స్పైసీ ఎగ్ దోశ. అది వినగానే శ్రీను తన దోసపిండిని రుచి చూస్తాడు. ఆ తర్వాత అక్కడే పడి ఉన్న కారపొడి డబ్బాని చూస్తాడు. ఖచ్చితంగా ఎవరో ఈ పౌడర్ని పిండిలో కలిపేశారు. కానీ ఏం పర్వాలేదు. అందరికీ స్పైసీ ఎగ్ దోశలు కూడా బాగా నచ్చాయి. దీన్నే అంటారు అదృష్టం అని. ఎగ్ దోశ, స్పైసీ ఎగ్ దోశ. మళ్ళీ శ్రీను టెంపో దగ్గర జనాల రద్దీ పెరిగిపోతుంది. అందరూ కొత్త స్పైసీ ఎగ్ దోశను తినాలనుకుంటారు. శ్రీను స్పైసీ ఎగ్ దోశను వేస్తూనే ఉంటాడు. కస్టమర్లు తింటూనే ఉంటారు. అందరికీ స్పైసీ ఎగ్ దోశ బాగా నచ్చేస్తుంది. ఒట్టి జగన్కి తప్ప. నేను అసలు ఏం చేశాను? నేను ఈ ఎగ్ దోశ అతనికి చెడు చేయాలనుకున్నాను. కానీ పొరపాటున నేనే అతనికి మంచి చేశాను. హే భగవంతుడా! శ్రీను స్పైసీ ఎగ్ దోశ అమ్ముడుపోవడంతో అది చూసిన జగన్కి చాలా కోపం వస్తుంది. కాని అతనిప్పుడు ఏం చేయగలడు? జగన్ శ్రీనుకి చెడు చేస్తే తనకి మంచి జరుగుతుందని తప్పుగా ఆలోచించాడు. కాని స్వయంగా తనకే దానివల్ల ఎంతో నష్టం జరిగింది.